Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం నారాజ్ గారు. చాలా ఇప్పుడు పేరెంట్స్ ఫేస్ చేస్తున్నటువంటి అతిపెద్ద సమస్య అంటే వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం, సో కాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేటువంటి పేరు మీద ప్రతి ఒక్కరూ అనే ఫీజులు దారుణంగా అడుగుతున్నారు. కరెక్ట్. ఇట్స్ అ కంప్లీట్ ట్రాప్. ఒక పిల్లాడు స్కూల్లోకి వెళ్ళిపోతే ఫ్యామిలీ మొత్తాన్ని అందులోకి లాగేస్తున్నారు తెలియకుండానే. దానివల్ల ప్రతి ఒక్కరు ఏంటంటే ఎలా బతకాలరా దేవుడా అనుకునేటువంటి ఆలోచనలో మేము ఉంటే అటేపు పిల్లల భవిష్యత్తు పేరు మీద మా మానసిక పరిస్థితి మీదను ఆర్థిక పరిస్థితి మీద కొడుతూ ఉన్నారు. ఏం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో మీరు బయట నుంచి యాజ్ అడ్వకేట్ మీరు చాలామంది స్టూడెంట్స్ని పేరెంట్స్ని చూసుంటారు, కౌన్సిలింగ్స్ ఇచ్చుంటారు, అండ్ స్కూల్స్ పరిస్థితి ఏ విధంగా ఉందన్న దాని మీద అవగాహన కూడా ఉంది కాబట్టి అడుగుతున్నాను. పైగా మీరు ఇటు పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది కానివ్వండి, ఫ్యామిలీ సంబంధించినటువంటి ఏ చిన్న ఇష్యూస్ ఉన్నాయో ఎలా క్లియర్ చేసుకోవాలని దాని మీద ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు చాలా మంచి టాపిక్ తీశారు నారాజ్ గారు. ఇది చూసే వీక్షకులకి అందరు ప్రతి ఒక్క పేరెంట్స్కి ఈ టాపిక్ చాలా నచ్చుతుంది అండ్ డెఫినెట్గా వాళ్ళు సలహాలు ఇవ్వాలి, కామెంట్స్ ఇవ్వాలి నేను కోరుకుంటూ వీల్ స్టార్ట్ దిస్ టాపిక్. ఇప్పుడు మన ప్రపంచంలో చాలా ప్రముఖమైన ఒక నల్లజాతీయుడు, అందరికీ తెలిసిన నల్లజాతీయుడు పేరు ఏంటి అంటే నెల్సన్ మండేలా. ఆయన అన్నది ఏంటి అంటే సమాజాన్ని సమూలంగా తీర్చిదిద్దాలంటే దానికి కావాల్సింది ఒకటే ఒక ఆయుధం, అదే విద్య. ఆ విద్యను ఎప్పుడైతే స్వచ్ఛందంగా మనం అందరికీ అందిస్తామో సమాజం సమూలంగా మారుతుంది. ఓకే, ఫండమెంటల్స్ నుంచి మారాలి. కానీ అలాంటి విద్యనే మనం స్వచ్ఛందంగా కాదు కదా, ఎన్నో లక్షలు పోసినా కూడా రాని పరిస్థితిలో మనం ఉన్నాం. ఓకే, సో ఇవాళ మనం ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటున్నారు, ప్రైవేట్ స్కూల్స్ అంటున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ అంటున్నారు. ఇప్పుడు ప్రతి క్లాస్కి ఆ క్లాస్ స్కూల్స్ వచ్చేసాయి. ఓకే, అంటే నార్మల్ బిలో లోవర్ మిడిల్ క్లాస్ బీదవాళ్ళు అంటే గవర్నమెంట్ స్కూల్స్, లోవర్ మిడిల్ క్లాస్ అంటే కొంచెం ఒక మాదిరి స్కూళ్ళు, మిడిల్ క్లాస్ అంటే కార్పొరేట్ స్కూళ్ళు, హయ్యర్ మిడిల్ క్లాస్ అంటే అప్పర్ కార్పొరేట్ స్కూళ్ళు, రిచ్ పీపుల్ అంటే ఇంటర్నేషనల్ స్కూళ్ళు. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే సైకాలజీ ఈ హయ్యర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా నా పిల్లవాడిని నేను ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయాలి అన్న ఒక ప్రెస్టీజ్ సింబల్కి వెళ్ళిపోతున్నారు. దీన్నే ఆయుధంగా తీసుకొని ఒరిజినల్ ఇంటర్నేషనల్ స్కూళ్ళు మొత్తం తిప్పికొడితే మన హైదరాబాద్లో ఒక 5-6 ఉంటాయి. దీన్ని ఈ సైకాలజీనే ఆయుధంగా తీసుకొని డూప్లికేట్ ఇంటర్నేషనల్ స్కూళ్ళు బోల్డ్ అని వచ్చాయి. ఓకే, ఒరిజినల్ ఇంటర్నేషనల్ ఏంటి, డూప్లికేట్ ఇంటర్నేషనల్ ఏంటి అని అనుకుంటారు మీరు. దేర్ ఆర్ డూప్లికేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్. ఒరిజినల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వాటి స్టాండర్డ్స్ అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ డూప్లికేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మార్కెట్లోకి ఎంటర్ అయిందో వాళ్ళు అటు ఒరిజినల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ స్టేటస్ స్టాండర్డ్స్ ఇవ్వకుండా ఫీజులు దోపిడీ, అంటే వాళ్ళు అదే ఒక దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ గుడ్ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ ఇండియా. ఓకే, అంటే ఇండియా అంటున్నారు అనుకుంటే ఇది మెజారిటీగా ఐఎమ్ సారీ టు సే మెజారిటీగా ఎన్ఆర్ఐలు బయట దేశంలో ఉండి ఇండియాలో ఇక్కడ మనకి మంచి ఛాన్స్ ఉంది ఈ బిజినెస్ చేస్తానికి అని కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము. అక్కడి నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ స్కూల్ పెట్టి మళ్ళీ ఇక్కడ లోకల్ టీచర్లకే ఇచ్చి అక్కడికి వెళ్ళిపోతాము. ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు ఎడ్యుకేషన్లో మంచి బిజినెస్, ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ బిజినెస్, ఎడ్యుకేషన్లో మంచి బిజినెస్ ఆపర్చునిటీ అనుకొని వేరే బిజినెస్లన్నీ క్లోజ్ చేసుకొని ఉన్న ఫండ్స్ అంతా కూడా ఎడ్యుకేషన్ మీద పెడతాము. వీళ్ళు చేసేది ఏంటి అంటే ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసేది ఏంటంటే బ్రాండ్ని బాజా చేస్తారు. బ్రాండ్ బాజా చేస్తారు అంటే ఏంటి, వీళ్ళ బ్రాండ్కి డప్పు కొట్టుకుంటారు. ప్రతి స్తంభానికి ఒక బోర్డు, ప్రతి సందు చివర ఒక పెద్ద బోర్డు. దే విల్ టార్గెట్ ఆడియన్స్. ఓకే, వీళ్ళు కస్టమర్స్ లాగా. ఓకే, దే విల్ టార్గెట్ దోస్ పర్టికులర్ కస్టమర్స్. మన హైదరాబాద్ ఈజ్ అ మిక్స్డ్ కల్చర్. ఇండియాలో ప్రతి మూల నుంచి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ ఈజ్ అ స్మాల్ మినీ వరల్డ్. ఓకే, ఇక్కడ లేని లాంగ్వేజ్, ఇక్కడ లేని క్యాస్ట్, ఇక్కడ లేని రిలీజన్ ఎక్కడా లేదు ఇండియాలో. ఓకే, సో హైదరాబాద్ని ఎలా ప్రాపర్గా క్యాచ్ చేసుకుంటారో నేను మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయో, ఇప్పుడు హైదరాబాద్ నౌ హ్యాస్ బికమ్ ఏ పాకెట్ ఫర్ గేటెడ్ కమ్యూనిటీస్. నార్త్ ఇండియన్స్ కానివ్వండి, లేకపోతే ఈస్ట్ వెస్ట్ ఎటు నుంచి ఇండియన్స్ వచ్చినా కూడా ఇక్కడికి వెళ్ళాల్సింది ఎక్కడ, మన వెస్ట్ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళాలి. మన వెస్టర్న్ హైదరాబాద్లో హైటెక్ సిటీ అండ్ నానగ్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ మీరు చూసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్డా ఎక్కడెక్కడైతే సాఫ్ట్వేర్ ఆఫీసులు ఉన్నాయో అక్కడక్కడే ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్డాలు ఉంటాయి. ఓకే, అండ్ అది కాకుండా ఎక్కడెక్కడ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారో అంటే గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కడెక్కడ మ్యాక్సిమం ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటారు.
బికాస్ దే కమ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, అటు సైడ్ నుంచి వస్తారు, వాళ్ళకి సెక్యూరిటీ కావాలంటే గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండాలి, రైట్. ఈ గేటెడ్ కమ్యూనిటీస్ దగ్గరే ఈ అడ్వర్టైజ్మెంట్లు వీళ్ళు ఎవరైతే డూప్లికేట్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు ఉంటారో ఈ గేటెడ్ కమ్యూనిటీస్ దగ్గరే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు గట్టిగా చేసుకుంటారు. వీలైతే ఆ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకి వారానికి ఇంత డబ్బులని ఇచ్చి సండే అక్కడ ఒక ఎగ్జిబిషన్లో కూడా పెట్టుకుంటారు. చూడండి ఎలా అమ్ముతున్నారు. అలా పెట్టుకొని సండే వీళ్ళు ఎప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటారో సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఈ సండే వచ్చి అక్కడ బ్రోషర్ తీసుకుంటాము. బ్రోషర్లో చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రోషర్లో చూపించినట్టే బిల్డింగ్లు కూడా చాలా అద్భుతంగా కడతారు, పెట్టుబడి కదా. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలాగో పెడతారు బిల్డింగ్కి. ఓకే, పెట్టిన తర్వాత స్టోరీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి వీళ్ళు స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే మేము ఎవరిని పడితే వాళ్ళని తీసుకోమండి, మినిమం మీకు పీజీ ఉండాలి, మాస్టర్స్ ఉండాలి. పేరెంట్స్ని, పిల్లల్ని కాదు నాగరాజు గారు, పేరెంట్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే మీకు పీజీ ఉండాలి, మీకు మాస్టర్స్ ఉండాలి, మీరు టెస్ట్ రాయాలి, మీరు టెస్ట్ పాస్ అవుతేనే మీ పిల్లవాడిని తీసుకుంటామంటారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రైట్ టు ఎడ్యుకేషన్ ఫ్రమ్ బర్త్. అంటే ఒక పిల్లవాడు ఇప్పుడు అబ్దుల్ కలాం గారు కానీ లేకపోతే పెద్ద మన దగ్గర మనుషులు తీసుకుంటే కానీ వాళ్ళ పేరెంట్స్ అందరూ ఎగ్జామ్లు రాసి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించారా? కాదు కదా. ఇప్పుడు ఈ డూప్లికేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్కువ ఏం చేస్తాయంటే వీళ్ళు పిల్లలకి పేరెంట్స్కి టెస్టులు పెడతాయి. యూ హ్యావ్ టు క్వాలిఫై దిస్ ఎగ్జామ్, ఓన్లీ దెన్ వీ విల్ గివ్ అడ్మిషన్ ఫర్ యువర్ చైల్డ్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వావ్ అంటే నా కొడుకు నా లాంటి ఇంటెలిజెంట్ పిల్లలే ఇక్కడికి వస్తారని చెప్పి వీళ్ళు పిచ్చోళ్ళు లైన్లలో నుంచొని ఎగ్జామ్లు రాస్తారు. అదేదో ఒక మూవీలో చూసినట్టు అలెగ్జాండర్ దగ్గర ఉన్న గుర్రం పేరు ఏంటి అని ఒకటి అడుగుతాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ ప్రకాష్ రాజ్ అందులో అలెగ్జాండర్ దగ్గర వెనకాల లైన్లో నుంచి ఉంటారు అందరూ, వెనకాల నుంచి ఉన్నట్టు ప్రకాష్ రాజ్ని అడుగుతాడు, అరే అలెగ్జాండర్ గుర్రం పేరు ఏంట్రా అని. అంటే నాకేం తెలుసు అంటే లాస్ట్ ఇయర్ ఈ పేపర్ వచ్చింది అంటే స్కూల్లో లైన్లో ఈ డిస్కషన్. జస్ట్ ఇమాజిన్. ఇంకో జోక్ ఏంటంటే ఇందులో వేరే స్కూల్లో పేపర్ లీక్ అవుతుందిరా, ఆ స్కూల్లో అప్లై చేసుకుంటే మనం ఈజీగా పాస్ అవుతాం. ఇలాంటి మీమ్స్ వచ్చినాయి, ఇలాంటి జోకులు వచ్చినాయి. బట్ దిస్ ఇస్ సీరియస్ నాగరాజ్ గారు, దిస్ ఇస్ వెరీ మచ్ సీరియస్. ఎగ్జామ్ రాస్తానికి వెళ్ళిన పేరెంట్స్ ఆ ఎగ్జామ్ రాసి వచ్చిన పేరెంట్స్ని క్వశ్చన్లు అడగటం జరుగుతుంది. అంటే అంత ప్రెషర్ తీసుకుంటున్నారు. ఫాదర్ అనేవాడు ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే ఇంట్లో వైఫ్తో టార్చర్ ఉంటుంది. వీడు చిన్నప్పుడు చదువుకున్నాడో లేదో తెలియదు కానీ కొడుకుని జాయిన్ చేపిస్తానికి మాత్రం సచ్చినట్టు చదువుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసాయి పాస్ అవ్వాలి. ఎగ్జామ్ రాసాయి పాస్ అవ్వగానే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఏంటి సైకాలజీ అండి. ఇదంతా ఫస్ట్ ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయాడంటే వీడు కష్టపడి క్వాలిఫై అవుతాడు కదా, ఎలాగో పాస్ చేస్తారు. వీళ్ళు చూసుకునేది ఎగ్జామ్లో మార్క్స్ కాదు, వీళ్ళు చూసుకునేది వీడు కట్టగలుగుతాడా లేదా అనేది. ఆ సీక్రెట్ చెప్పరు. అసలు చూసుకునేది ఏంటి, వీడు కట్టగలుగుతాడా లేదా అని. ఎగ్జామ్ ఓన్లీ నామకే వాస్తే పాస్ చేస్తారు. వీళ్ళని పాస్ చేసేసిన తర్వాత అప్పుడు కూర్చోబెట్టి ఇదిగోండి బాబు ఫస్ట్ క్లాస్కి 2.5 లక్షలు అంటారు. 2.5 లక్షలు ఏందిరా ఫస్ట్ క్లాస్కి అని చెప్పి ఎవరైతే ఈ పేరెంట్ వచ్చాడో షాక్లో ఉంటాడు. 2.5 lakhs ఏంటి అని. సరే ఇంటికి వెళ్తాడు, ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తాడు. 2.5 lakhs మరి వైఫ్, మరి పక్కన వాళ్ళ ఈ వైఫ్కి ఫ్రెండ్స్ ఉంటారు, పక్కన పిల్లలు ఏ స్కూల్కి వెళ్తున్నారో వీళ్ళు డైలీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. లేదు 2.5 lakhs అయినా పర్లేదు, నేను కూడా కొంచెం సపోర్ట్ చేస్తాను నీకు, ఎందుకంటే ఇద్దరు వర్కింగ్ ఉంటారు ఇవాళ రేపు, నేను కూడా సపోర్ట్ చేస్తాను నీకు అంటే వైఫ్ సాలరీ కూడా ఉష్ఫటాక్ అనమాట. నేను కూడా సపోర్ట్ చేస్తానని హస్బెండ్ కొంచెం రిలాక్స్ అవుతాడు. అబ్బా నాకు వైఫ్ కూడా సపోర్ట్ చేస్తుంది కట్టేద్దామని ఇద్దరు కలిసి వచ్చే డబ్బు మొత్తం దేర్ స్వెట్ అండ్ హార్డ్ వర్క్ వచ్చిన డబ్బులు దే షెడ్ దేర్ బ్లడ్ టు ఫీడ్ దీస్ ప్రైవేట్ స్కూల్స్. ఓకే, సో ఈ డబ్బు వచ్చేదంతా స్కూల్కి కడతారు. కట్టిన తర్వాత అయిపోయింది అనుకున్నారా? కాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. కట్టిన తర్వాత ఓకే ఫీజు కట్టేస్తారు, అయిపోద్ది, పిలుస్తారు, మళ్ళీ పిలిచి జాతర పెడతారు. అక్కడ ఎగ్జిబిషన్ ఉంటుంది. సడన్గా స్కూల్కి వెళ్తారు వీళ్ళు, ఇదేంది స్కూలా ఎగ్జిబిషనా అని చూస్తుంటారు. అది ఎగ్జిబిషన్ అవుతుంది. ఒకటేమో స్టేషనరీ షాప్, ఒకటేమో డ్రెస్సుల షాప్, ఒకటి షూ షాప్, ఒక టై షాప్, ఒకటి బెల్ట్ షాప్, వీలైతే ఒక రబ్బర్ షాప్, ఒక పెన్సిల్ షాప్ కూడా పెడుతున్నారు. ఓకే, సీరియస్గా మీరు నవ్వుతున్నారు, సీరియస్ ఇది సీరియస్ అండి. నేను మీకు కరెక్ట్గా చెప్తానండి. ఒక టై, ఒక బెల్ట్, ఒక బూటు, ఒక డ్రెస్సు, ఒక బస్సు, ప్రతి దాని మీద కమిషన్. అండ్ మీకు తెలుసా అన్నిటికంటే పెద్ద బిజినెస్ ఏంటో స్కూల్లో? యూనిఫామ్ మీద స్కూల్స్ ఆర్ రన్నింగ్ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్లోకి వెళ్ళిపోతున్నారు. ఎలా మీకు చెప్తాను. ఇంతకుముందు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్ యూనిఫామ్ కొనాలంటే బేగం బజారో ఎక్కడికో వెళ్ళేవాళ్ళం. స్కూల్ యూనిఫామ్ అనగానే ఏ షాప్కి వెళ్ళినా అదే మెటీరియల్, అదే తాను, అదే క్వాలిటీ, మాకు షర్టు ప్యాంటు దొరికేది, మేము కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, బయట కొనుక్కోకూడదు,
చచ్చినట్టు స్కూల్లోనే కొనాలి. ఓకే, వీళ్ళు కొనేది అక్కడే, మళ్ళీ బేగం బజారే. వీళ్ళు కొనేది బేగం బజార్లోనే, వాళ్ళు తెచ్చి ఇక్కడ పెడతారు, పెట్టి స్టిచ్చింగ్ అంటారు, అదంటారు, టైలర్ దగ్గర కమిషన్, బట్టల షాప్ దగ్గర కమిషన్, ఆఖరికి ఈ టైలు బెల్ట్ల మీద కూడా కమిషన్, షూస్ మీద కమిషన్, వెళ్ళే బస్సు మీద కమిషన్. ఎట్లాగో చెప్తా మీకు, బయట 1000 రూపాయలకి దొరికే మెటీరియల్ షర్టు ప్యాంటు వీళ్ళు 5000కి అమ్ముతారు. ఇంకొన్ని స్కూళ్ళల్లో బర్దగిచ్చి 15,000కి యూనిఫామ్ అమ్ముతున్నారు. అయితే వీడు ఎవరైతే మీకు చెప్పాను కదా ఇందాక 2.5 లక్షల ఫీజు అంటే భార్యాభర్త ఇద్దరు కలిసి అన్ని ఖర్చులు పోయిన తర్వాత 2.5 లక్షలు ఇస్ అ బిగ్ అమౌంట్. సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా ఇప్పుడున్న దీంట్లో అన్ని ఈఎంఐలు కట్టుకొని కట్టాలి, లక్షల ఫీజు కట్టాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. పాపం ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే చాలా సాఫ్ట్ అనుకునేవారు, కానీ ఇప్పుడు పాపం వాళ్ళు కూడా హార్డ్ అయిపోయారు కట్టి. ఎందుకంటే వాళ్ళందరికీ తెలిసిపోయింది సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర ఫిక్స్డ్ శాలరీ ఇంత వస్తుంది, ఓకే, వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, ఈ లాజిక్ తెలిసిపోయి స్కూల్లో పిండి పిప్పి చేస్తున్నాయి వాళ్ళని. ఓకే, అయితే ఏమవుద్ది, ఈ 2.5 లక్షల బడ్జెట్టే వాళ్ళు స్ట్రెచ్ అయ్యి ఇద్దరు శాలరీలు కలుపుకొని తీసుకుంటున్నారు. మరి సడన్గా యూనిఫామ్కి, ట్రాన్స్పోర్ట్కి, విజ్ఞాన యాత్రలు అంటే పిక్నిక్స్, ఎడ్యుకేషన్ ఎక్స్కర్షన్స్ అంటారు దీన్ని, అందులో ఏమి ఉండదు. ఓకే, కానీ కట్టాలి, కట్టకపోతే పిల్లలు ఏడుస్తారు, కడితే పెద్దోళ్ళు ఏడుస్తారు, కానీ కట్టాలి. ఓకే, పిల్లలు ఏడు చూడలేంగా మనం, మన డబ్బుతోటి మన ముందే మన పిల్లలతో ఆడుకునే వ్యవస్థలాగా తయారైంది నాగరాజు గారు. చాలా అల్టిమేట్గా చెప్పాలంటే మీకు ఇంకొక విచిత్రం చెప్తాను నేను మీకు. 7th క్లాస్ 8th క్లాస్ ఇది ఇలాంటి స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ 7th క్లాస్ 8th క్లాసుల్లో స్టార్ట్ చేస్తారు ఇంకో గేమ్. నేను మీకు ఇప్పుడు 2nd, 3rd, 4th, 5th వరకు చెప్పాను. స్టార్ట్ 6th, 7th, 8thకి వెళ్ళాడా ఇంకో బిజినెస్ స్టార్ట్, ఐఐటి కోచింగ్, ఎంసెట్ కోచింగ్. అరే 8th క్లాస్లో గవర్నమెంట్ డిసైడ్ చేసి సిలబస్ పెడుతుంది, 8th క్లాస్ వాడికి బుర్ర ఇంతే ఉంటుంది, వాడు ఇదే చదవాలి సిలబస్ అని చెప్పి 8th క్లాస్ వాళ్ళకి సిలబస్ పెడుతుంది. 8th క్లాస్లో ఐఐటి కోచింగ్ ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం మరి ఐఐటీలు చదివిన వాళ్ళందరూ 8th క్లాస్ నుంచి కోచింగ్కి వెళ్ళారా? వాళ్ళ ప్రతిభలు బట్టి, వాళ్ళు చదువుకునే దాన్ని బట్టి మనం చూడలేదా? ఎంతో పెద్ద వాళ్ళు క్యాండిల్ లైట్లో కూర్చొని స్ట్రీట్ లైట్ల కింద చూసిన వాళ్ళు పెద్ద కలెక్టర్లు, ఇప్పటికి కూడా రిక్షా నడుపుకునే వాళ్ళు కలెక్టర్లు, ఆటో నడిపే వాళ్ళు కలెక్టర్లు మనం న్యూస్లో తరచుగా చూస్తూనే ఉంటాము. 8th క్లాస్లో ఐఐటి అంటారు నాగరాజు గారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఈగో ఫీలింగ్ స్టార్ట్ అవుద్ది. నా ఫ్రెండ్ ఐఐటి కోచింగ్ జాయిన్ అయ్యాడు అని ఈ పిల్లడు వచ్చి చెప్తాడు, వద్దని చెప్తాడు. వాడు ఎందుకు చెప్తాడు, ఇంటికి వచ్చి ఏం చెప్తాడంటే నాకు వద్దు, ఇలా మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడని చెప్తారు. కానీ వీళ్ళు వినరు కదా, మదరు లేక ఫాదరు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇద్దరిలో, వాళ్ళకి కంపల్సరీ కావాలి, వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, మనోడిని మనం జాయిన్ చేయట్లేదు. ఎంత దిస్ ఇస్ ఆల్ సైకాలజికల్ గేమ్ అండి, ఇది ట్రాప్ గేమ్ ఇది. ఓకే, ఇన్ని ఐఐటి కోచింగ్ బలవంతంగా అదే టీచరు అదే సిలబస్ ఇంకొంచెం ఒక అరగంట సేపు ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని చెప్తారు. దానికి వీళ్ళు ఐఐటి కోచింగ్ అని అదని ఇదని అదే సిలబస్. ఇప్పుడు 8th క్లాస్ వాడికి ఐఐటి ఒకవేళ సిలబస్ వచ్చేస్తే వాడు మరి 8th క్లాస్లోనే ఐఐటి సిలబస్ పెట్టాలి కదా అందరికీ. ఎందుకు పెట్టట్లేదు? బికాజ్ వాళ్ళ మైండ్ సైకలాజికల్గా అంతవరకే ఎదిగి ఉంటుంది. ఒకవేళ వాడు 8th క్లాస్లోనే నిజంగా ఐఐటి పాస్ అయితే వాడు నిజంగా కలెక్టర్ చేసేద్దామా? 9th క్లాస్లో కలెక్టర్ పోస్ట్ ఇచ్చేద్దామా? తీసుకోలేడు కదా. అలాగే ఆ చదువు కూడా ఆ ఏజ్కి తగ్గట్టు సిలబస్ ఇవ్వాలి. ఇదో బిజినెస్. ఇట్లా నానా రకాల బిజినెస్లు చేసుకుంటూ ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ దొంగల దోపిడీ అయిపోయింది సార్, దొంగల దోపిడీ. ఎట్లా సార్ మరి దీని నుంచి బయటపడాలి? దీన్ని అరికట్టాలండి. దీనికి ఒక రివల్యూషన్, చాలా పేరెంట్స్ అసోసియేషన్స్ ఫామ్ అయినాయి. ఈ దొంగ ఇంటర్నేషనల్ స్కూల్స్ని అయితే ఖచ్చితంగా బయటకు లాగాలి నాగరాజు గారు. నేను చూసే వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు ఎవరైనా నేను అమెరికా నుంచి వచ్చాను, నేను ఈ స్టాండర్డ్స్తో స్కూల్స్ పెడతాను, నా దగ్గర ఇవి ఉన్నాయి, నా దగ్గర అవి ఉన్నాయని పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే అమెరికా నుంచి వచ్చారో వాడు ఇక్కడే ఉండి నేర్పిస్తే సరే, ఆ స్టాండర్డ్స్ నిజంగా మెయింటైన్ చేస్తే సరే. అమెరికా నుంచి ఓన్లీ శంకుస్థాపనకు వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఈ స్కూల్ని కనుక ఇక్కడ ఉన్న స్టాండర్డ్స్కే వేరే స్కూల్ స్టాండర్డ్స్తో వదిలేసి కానీ ఫీజులు మాత్రం దొంగడు దోపిడీలాగా చేస్తుంటే మాత్రం వాళ్ళకి సరైన పనిష్మెంట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. అది చీటింగ్, ఫోర్జరీ, ఐపీసీలో ఉన్న 100 సెక్షన్లు పెట్టచ్చు వాళ్ళ మీద. ఎందుకంటే దే ఆర్ ప్లేయింగ్ విత్ చైల్డ్స్ బ్రెయిన్స్ అండ్ ఇమోషనల్ పేరెంట్స్ బ్రెయిన్స్, అవునా కదా. అండ్ దే ఆర్ ఆల్సో చీటింగ్. మనం క్లియర్గా చెప్తాం కదా, ఇవాళ పిల్లలు రేపటి పౌరులని, అంటే మనం రేపటి పౌరుల్ని పాడు చేస్తున్నాం కదా.
అండ్ ఇంకోటి అండి, పేరెంట్స్ అప్పుల పాలు అయిపోతున్నారు కదా నాగరాజ్ గారు. అవును. ఈ అనవసరంగా ఈగో ప్రెస్టీజ్ ఇష్యూకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇంకోటి ఆఫీసుల్లో పక్కన కూర్చున్న కొలీగ్స్ అడుగుతారు, మీ అమ్మాయి ఏ స్కూలు, మా అబ్బాయి ఈ స్కూలు, మా అబ్బాయి పలానా ఇంటర్నేషనల్ స్కూల్, మీ అమ్మాయి ఏ స్కూల్ అని అడుగుతాడు. ఈయన అప్పటికి చెప్పేస్తాడు ఈ స్కూల్ అని. అప్పుడు ఏదో డిస్కషన్ అంటే ఈమెకు కూడా తెలుసు నాకు ఫీజు బాగా వాస్తుంది, ఈయన ఎట్లా హ్యాపీగా ఉంటాడు అని అడుగుతారు వీళ్ళు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒక చిన్న జోక్ ఉంది ఇందులో, శాడిజం. ఓకే, నాకేమో ఇంత ఫీజు కడుతున్నా, ఈడేమో హ్యాపీగా ఆ స్కూల్లో వేసి ఇంత ఫీజు కడుతున్నాడు అని చెప్పి ఈ సైకలాజికల్ మళ్ళీ డిప్రెషన్ అది అలా అని చెప్పి పక్కన వాళ్ళని వాళ్ళ మైండ్ పాడు చేస్తారు వీళ్ళు. అయ్యయ్యో ఆ స్కూలా, మా స్కూల్ ఇది, మా దగ్గర హార్స్ రైడింగ్ నేర్పిస్తారు తెలుసా, నాకు అక్కడ హార్సే ఉండదు. ఓకే, హార్స్ రైడింగ్ నేర్పిస్తారు తెలుసా, ఆ స్కూల్లో అసలు మా అబ్బాయి బస్సు ఎక్కడ స్కేటింగ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు స్కూల్కి. అంటే మీ అబ్బాయికి స్కేటింగ్ వచ్చా, స్కేటింగ్ చేసుకుంటూ వెళ్తారా, స్కేటింగ్ ఎంత 5 నిమిషాలు 10 నిమిషాలు, ఆ స్కేటింగ్ ర్యాక్స్ కొంటే 10 రూపాయల్లో పోద్ది, దాని గురించి 10 లక్షలు నెలకు కట్టాలి అక్కడ. సో ఇట్లాంటి పిచ్చి స్టేటస్ సింబల్కి వెళ్ళి అప్పుల పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు నారాజు గారు. మీరు గుండెలు మీరు చేసుకొని చెప్పండి, చూసేవాళ్ళు కూడా ఎంతమంది ఇంటర్నేషనల్ స్కూళ్ళలో జాయిన్ చేయించి 2 ఏళ్ల తర్వాత నా వల్ల కాదు ఈ ఫీజులు కడతామని తీసి నార్మల్ స్కూల్లో జాయిన్ చేయించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి ఈ 2 ఏళ్ళు మీరు వాళ్ళని పోషించినట్టే కదా, రైట్? మీ స్టాండర్డ్స్ బట్టి మీరు ఎంత కట్టగలుగుతారో ఒక చూసుకొని, అసలు ఆ స్కూల్లో దొంగ స్కూల్లా మంచి స్కూల్లా వాళ్ళు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా, స్కూల్లో గ్రౌండ్ ఉందా, రూల్స్ ప్రకారం ఏమేమి ఉండాలో స్కూల్లో సెట్ బ్యాక్స్ ఉన్నాయా, రూల్స్ ప్రకారం ఎలాంటి ఫ్యాకల్టీని పెట్టాలి, ఎంతమంది పీజీలని పెట్టాలి, ఎంతమంది వీడీలను పెట్టాలి, ఎంతమంది ఎంఈడీలను పెట్టాలి, ఇవన్నీ రూల్స్ చూసుకుంటున్నారా? చూసుకోవట్లేదే. మీరు వెళ్ళగానే వాళ్ళ ట్రాప్లో పడి ఎగ్జామ్ పాస్ అవ్వాలనగానే మీరు అసలు వాళ్ళు ఏమిస్తున్నారో అన్నీ మర్చిపోయి మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యి అందులో మీరు ఫెయిల్ అయినా వాళ్ళు మిమ్మల్ని పాస్ చేసి మీరు ఫీజులు కట్టి అనవసరంగా బుక్ అవుతానంట. నేను ఇలా సఫర్ అయ్యేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుప్పలండి కుప్పలు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలనే నేను ఇది మాట్లాడింది. ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం. ఈ సిరీస్ అసలు ఒక సిరీస్ కాదండి, ఇందులో 30 నుంచి 40 సిరీస్ మనం చేస్తున్నాం స్కూల్స్ మీద. ఓకే, అండ్ ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కూడా మనం లెటర్ రాస్తున్నాము. ఓకే, ఏది క్లియర్ కట్గా మనకి నెట్లో ఉన్నాయి అన్నీ కూడా, ఏం కావాలి ఏం ఉండాలని. అది కాకుండా ఇంకా డెప్త్కి వెళ్ళి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా నేను లెటర్ రాస్తున్నాను. రాసి వీఆర్ డూయింగ్ సమ్ యాజ్ ఎ అడ్వకేట్ ఐఎమ్ డూయింగ్. నా దగ్గర పేరెంట్స్ కేసెస్ చాలా. ఇందులో మీకు ఇంకోటి చెప్తున్నాను, ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో నేను ఫీజు కట్టలేక నేను మా అమ్మాయిని తీసేస్తున్నాను అని చెప్పి లెటర్ రాస్తే ఎంత అన్యాయంగా చేశారంటే వాళ్ళు, నేను నీకు టీసీ ఇవ్వాలంటే నాకు 3.5 లక్షలు కట్టమని చెప్పి వాడిని వేధించారు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, నా దగ్గరికి వచ్చాడు, వీడియో కాల్లో ఫోన్లో మాట్లాడాడు, వీడియో కాల్ కన్సల్టేషన్ తీసుకున్నాడు, అన్నీ మాట్లాడాడు. మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ రాసి హైకోర్టుకి పిటిషన్ పెట్టి ఆయనకి టీసీ ఇప్పించాం. అంత జరిగిందండి, టీసీ ఇప్పించాం మనం. ఓకే, సో ఇట్లాంటివి కోకొల్లలు కేసులు తెలియక జనాలు అర్పించుకుంటూ ఉంటారు డబ్బులు. మీరు ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోండి. అసలు పిల్లలు అనగానే ఏమండి నాగరాజు గారు, పిల్లలు అనగానే ప్రపంచం, ఇప్పుడు మీరైనా నేనైనా కూడా మన పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషను, బెస్ట్ ఉన్న దాంట్లో బెస్ట్ డ్రెస్సు, బెస్ట్ షూస్ కొనాలనుకుంటాం కదా. 500 రూపాయల షూస్ 5,000కి అమ్ముతున్నారండి. దాని మీద లోగో ఉంటుంది. అంటే బయట షూ కొనుక్కోకూడదని వీళ్ళు ఏం చేస్తారు, లోగోలు వేస్తారు. ఈ స్కూల్ లోగో, ఈ షర్ట్ మీద ఇదిగో లోగో. అంటే బయట కొనుక్కుంటే షర్ట్ మీద లోగో ఉండదు కదా, కంపల్సరీ లోపలే కొనుక్కోవాలి. మరి బయట కొంటే 500, లోపల కొంటే 5,000. వీళ్ళు ఫీజు కట్టేటప్పుడు తెలివిగా ఇవన్నీ హిడెన్ కాస్ట్లు, ఇవన్నీ హిడెన్ కాస్ట్లు. చాలామంది వాళ్ళ మనసుల్ని అద్దుకుంటుంది ఇది. ఎందుకంటే లాస్ట్ 10/2/2008 నుంచి ఎన్నో ర్యాలీలు, ఎన్నో మీటింగ్స్, ఎన్నో పేరెంట్స్ అసోసియేషన్స్ వాళ్ళు నాతో టచ్లో ఉన్నారు. ఓకే, ఎన్నో స్కూల్స్ మీద కంప్లైంట్స్ వస్తాం జరిగింది. బట్ సరే మారుతుంది కదా అని మేము కూడా ఆగుతాం జరిగింది. ఇక మీద ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి దొంగ ఇంటర్నేషనల్ స్కూల్ ఏమైనా ఉంటే బయటపెట్టి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి సరైన పనిష్మెంట్స్ ఇప్పిస్తాం. బట్ ఇది స్కూల్స్ మీద ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది మాత్రం మనకి పబ్లిక్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ కావాలండి. డెఫినెట్ గా మీరు అంటే దీనితోటి ఎవరైనా బాధపడుతూ ఉంటే మీరు డైరెక్ట్ మా సుమన్ టీవీ అంటే లేదు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కన్నా కాల్ చేయొచ్చు, ఆర్ మెసేజ్ అన్న పెట్టచ్చు, అట్లనే అప్రోచ్ అవ్వచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని మీరు ఫాలో అయ్యి పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను శశికాంత్ గారు కలిసి దాని మీద గట్టిగా వీడియోస్ చేయడం జరుగుతుంది. అవునండి నాగరాజు గారు, తప్పకుండా కింద మీరు కమెంట్స్ పెట్టండి, మీరు ఏ ప్రాబ్లమ్స్ అండర్గో అవుతున్నారు. ఎందుకంటే మాకు కూడా అన్ని ప్రాబ్లమ్స్, ఇంకా తెలియని ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి స్కూళ్ళల్లో, దొంగ ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో. సో మీరు కింద కమెంట్స్ పెట్టండి. వీళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేసి వీళ్ళని మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళకూడదు. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. Thank you.